Hi, hello, welcome to our channel. Today our topic is cement mortar cube casting. మనం సిమెంట్ మోటార్ క్యూబ్ క్యాస్టింగ్ ఎందుకు చేస్తామంటే టు ఫైండ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిమెంట్. ఆ సిమెంట్ యొక్క స్ట్రెంగ్త్ కనుక్కోవడానికి మనం సిమెంట్ మోటార్ క్యూబ్ క్యాస్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. దానికోసం ముందుగా వేయింగ్ బ్యాలెన్స్ ట్రేలో ఇలా 200 grams ఆఫ్ సిమెంట్ తీసుకుంటాం. మనకి ఏ బ్రాండ్ అయితే ఆ బ్రాండ్ ఒక స్ట్రెంగ్త్ కావాలి, ఆ గ్రేడ్ ఉంటుంది. ఆ గ్రేడ్ అచీవ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి మనం ఈ టెస్ట్ అయితే చేస్తున్నాం. ఇలా 200 grams ఆఫ్ సిమెంట్ తీసుకుంటాము. సిమెంట్ తీసుకున్న తర్వాత ఇది ఎన్నూరు శాండ్ అండి. ఎన్నూరు శాండ్లో మనకి 3 zones అయితే ఉంటాయి. ఆ ఫస్ట్ బ్యాగ్ వచ్చేసి Zone 1, సెకండ్ బ్యాగ్ Zone 2, థర్డ్ బ్యాగ్ Zone 3. 3 zones నుంచి మనం 200 సపరేట్గా తీసుకుంటాము. ప్లస్ మనకి సిమెంట్ 200, టోటల్ 800 grams ఆఫ్ వెయిట్ తీసుకుంటాము. మనకి ఈ టెస్ట్కి సంబంధించిన ప్రొసీజర్ కావాలంటే ఐఎస్ కోడ్ 4031 Part 6లో మనకు దొరుకుతుంది. అక్కడ ప్రొసీజర్ ఇలా మనం ఎవ్రీ జోన్ నుంచి వచ్చేసి 200 grams తీసుకుంటుంది. $200 తీసుకున్న తర్వాత మనం దీనికి మిక్స్ చేయడానికి వాటర్ అయితే యాడ్ చేయాలి. ఈ వాటర్ ఎలా యాడ్ చేయాలంటే దీనికి ముందు మనం సిమెంట్ టెస్ట్లో చేస్తాము. ఆ సిమెంట్ టెస్ట్లో నార్మల్ కన్సిస్టెన్సీ చేస్తాము. ఆ నార్మల్ కన్సిస్టెన్సీలో మనకి ఎంత దగ్గర అయితే మనం వాటర్ యాడ్ చేస్తే మనకి నార్మల్ కన్సిస్టెన్సీ వస్తుందో ఆ నార్మల్ కన్సిస్టెన్సీకి ఒక ఫార్ములా యూజ్ చేసి ఈ సిమెంట్ మోటార్ క్యూబ్కి మనం వాటర్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫార్ములా ఏంటంటే P/4 + 3 × 100, P/4 + 3 × 800 డివైడెడ్ బై 100 అనే ఫార్ములా యూజ్ చేసి మనం వాటర్ అయితే దీనికి యాడ్ చేస్తాం. అలా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసుకుంటాం ట్రేలో వేసుకొని. చూడండి, అలా వాటర్ యాడ్ చేస్తాం. వాటర్ యాడ్ చేసుకొని తరోగా మిక్స్ చేస్తాము. మిక్స్ చేసిన వితిన్ మినిట్లోనే మనం అలా మోటార్ క్యూబ్ మౌల్డ్లో ప్లేస్ చేస్తాం. అది మోటార్ క్యూబ్ మిషన్, వైబ్రేటింగ్ మిషన్. అది అలా నీట్గా ప్లేస్ చేసుకొని అలా పూర్తిగా మనం వేస్ట్ అవ్వకుండా పూర్తిగా మనం అయితే మౌల్డ్లో ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ప్లేస్ చేసిన తర్వాత ఇలా మన స్పాచ్లా యూజ్ చేసి 4 side అలా అంటే మనకి సర్ఫేస్ నీట్గా ఉంటుంది. ఇది వైబ్రేటింగ్ మిషన్. అక్కడ మనం వైబ్రేటింగ్ మనకి ఎన్ని మినిట్స్ కావాలో 5 minutes యాక్చువల్గా. ఆ 5 minutes అలా చేసిన తర్వాత మనకి ఫుల్ వైబ్రేట్ అయిన తర్వాత మనకి మోల్డ్లో ఇలా కనిపిస్తుంది. వైబ్రేట్ అయిన వెంటనే ఆ మోల్డ్ వచ్చేసి అక్కడి నుంచి రిమూవ్ చేసి నెక్స్ట్ మనం ఫినిషింగ్ చేస్తే ఇట్లా వస్తుంది. క్యాల్కులేషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.